ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీస్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ తదియ. సామాన్య కార్యక్రమాలన్నింటికి కూడా పనిచేస్తుంది. శుక్రమౌఢ్యమి కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి పనికిరాదు. ఈరోజు జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం చేపట్టేటువంటి కందుల దానం, అలాగే ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా రుణ ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది, ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి శాంతి తప్పనిసరి. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం పూర్వాషాఢ. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. ఈ మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఎదుగుదల గోచరిస్తుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య ప్రతికూలత కూడా తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఉన్నప్పటికీ తిరిగి అవి ప్రతికూలంగా మారేటువంటి సందర్భాలు లేకపోలేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గౌరవ మర్యాదలకి భంగం కలిగేటువంటి సంఘటనలు ఏర్పడేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది, ప్రమాదాలను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారి దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగిపోతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా దగ్గరవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పురోగవృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. శత్రువులు మిత్రులవుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకు పరిస్థితుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యాబలం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభ పరిణామాల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మనోధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆదాయం, వ్యయం సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి వ్యయం నియంత్రించబడుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి ఆదాయాన్ని పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. గృహరీత్యా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆర్థిక చిక్కులు ప్రారంభమవుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలను ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. సంకోచాలు ప్రబలమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఆర్థిక విజయాలకి దోహదపడుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిడులు తగ్గుతాయి. గందరగోళ పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింపచేసేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి దోహదపడతాయి. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం
ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాన్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నిర్ణయాల విషయంలో పదే పదే ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభ పరిణామాలు వ్యాపారరీత్యా కూడా కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఉద్యోగ పునఃప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సంపూర్ణ విజయాలు దగ్గరవుతాయి. విద్యాఫలం చేకూరుతుంది. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన పిల్లల్లో వచ్చేటువంటి ఎలర్జీలు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. పిల్లల్లో ఎలర్జీలు అనేటువంటిది చాలా సామాన్యమైనటువంటి సమస్య. అంటే ఎక్కువ మంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. పిల్లలకి ఎలర్జీలు వచ్చినప్పుడు చర్మం మీద ఏమైనా దద్దుర్లు లాగా రావడం కానీ, లేకపోతే మామూలుగా ఈ దగ్గు కానీ, తుమ్ములు కానీ ఎక్కువగా వస్తూ ఉండడం, చీటికి మాటికి వాళ్ళకి ముక్కు బ్లాక్ అయిపోయినట్టుగా ఉండడం, అంటే చర్మం మీద కొన్ని ఎలర్జీలు కనిపించవచ్చు, లేకపోతే ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఎలర్జీలైనా కనిపిస్తూ ఉంటాయి. ఇలా రావడానికి అంటే కారణాలు ఏమిటని చూసినట్టయితే, ఒకటి వంశపారంపర్యంగా ఈ సమస్య రావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉండేటువంటి ఈ మన వాతావరణంలో ఉండేటువంటి పుప్పొడి రేణువులు కానీ, దుమ్ము ధూళి కానీ, ఫంగస్ లాంటివి కానీ కూడా కారణాలు అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో కనుక పెంపుడు జంతువులు ఉన్నట్టయితే వాటి బొచ్చు వల్ల కూడా ఈ చిన్నపిల్లలకి ఎలర్జీలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి ఎలర్జీలు అవి ఉన్నప్పుడు అంటే పిల్లల్ని కొంచెం జంతువులకి వాటికి దగ్గరకు వెళ్ళనీయకుండా చూసుకున్నట్టయితే కూడా ఈ సమస్యను మనం అదుపులోకి తెచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఒక ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి మొట్టమొదటి కావాల్సినటువంటిది పసుపు. పసుపుకి ఎలర్జీలను తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. పసుపుని ఏం చేయాలంటే మంచి పసుపు కొమ్ములు తెచ్చుకొచ్చి దాన్ని ఎండినటువంటి వాటిని దంచి చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటి మరొక మూలిక మాని పసుపు. ఈ మాని పసుపు కూడా పసుపులాగానే ఎలర్జీలు తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే ఊపిరితిత్తుల్లో కానీ చర్మం మీద కానీ ఎక్కడైనా ఎలర్జీలు ఉంటే అవి తగ్గడానికి కావాల్సినటువంటి మార్పులు మాని పసుపు ద్వారా కూడా మనం తీసుకురావచ్చు. మాని పసుపును కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. శ్రద్ధ అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు. శ్రద్ధ అన్న మాట మీద శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే నీకు తెలియకపోవడం, నువ్వు చదువుకోకపోవడం ఇప్పుడు తప్పు కాదు. స్థాయి భేదం ఉంటుంది, అందరూ ఒకలా చదువుకోరు. కానీ శాస్త్రస్య వేదం అలా చెప్పింది, రామాయణం అలా చెప్పింది, భారతం అలా చెప్పింది, భాగవతం అలా చెప్పింది, శంకర భగవత్పాదులు అలా చెప్పారు అన్నప్పుడు దాని మీద నమ్మకం ఉండడం. గురువాక్యస్య గురువుగారు చెప్పిన మాట మీద నమ్మకం ఉండడం.
ఈ రెండు ఎవరికి ఉంటాయో, ఈ నమ్మకం ఎవరికి ఉంటుందో అటువంటి వాడికి ఒక్క మాట చాలు వాడు ఉద్ధరింపబడ్డానికి. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఆ ఒక్క మాట వాడికి స్వర్గము నుండి సమస్తమైన ఐశ్వర్యములను కురిపిస్తుంది. కాబట్టి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కవితా సిద్ధి యా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ కలిగిన వాడికి సమస్తమైనటువంటి ప్రయోజనములు కలుగుతాయి. వాడు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. వాడికి ఎప్పుడు ఏది కావాలో అది కటాక్షింపబడుతుంది. ఆ శ్రద్ధ దేని వలన వస్తుంది? సరస్వతీ కటాక్షం అన్న మాటకు అర్థం శ్రద్ధ కలగడమే. ఆ శ్రద్ధ లేదనుకోండి, అప్పుడు ఎంతమంది వచ్చి చెప్పనివ్వండి, వాడి బుద్ధి యందు మార్పు ఉండదు, ప్రతిస్పందన ఉండదు. ప్రతిస్పందన లేకపోతే ఏమంటారంటే జడీభూతము అంటారు. జడత్వం రా వాడికి అంటారు. లోకంలో అసలు పరమాత్మ లేని వస్తువు లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని శృతి చెప్తోందా లేదా? అంతటా దృశ్యతే శ్రూయతేపి వా, నీ కంటితో ఏది చూస్తున్నావో అది అంతా నారాయణ స్వరూపమే, బ్రహ్మమే అయ్యున్నది. ఒక రాయి ఉందనుకోండి, అది బ్రహ్మమే. కానీ దానికి ఏం లేదంటే చైతన్యమునందు ప్రతిస్పందన లేదు. నేను కాలుతో తన్నాను అనుకోండి, అది లేచి నన్ను తన్నదు. నిజంగా అలా తంటే మనం తన్నం కూడా, అది తిరిగి తన్నదు. దాన్ని జడమంటారు. జడమంటే ప్రతిస్పందన ఉండదు. అలా ఒక రాయి ఉంటే పర్వాలేదు, అలా ఈ పరదా ఉంటే పర్వాలేదు, ఉపయుక్తమవుతుంది. కానీ మనిషి అలా ఉండకూడదు. ఒక మాట చెప్పాడు అనుకోండి ఎవరైనా పెద్దవారు వచ్చి, దాన్ని వెంటనే విని మార్చుకోవాలి. అలా మార్పు చేసుకోలేదనుకోండి వాడు జడప్రాయుడు అంటారు. అటువంటి వాడు ఎప్పుడూ కూడా జీవితంలో వృద్ధిలోకి రాడు. ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, అంటే వాడికి భగవంతుని యొక్క అనుగ్రహము లేనివాడు. వాడిని మార్చగలిగిన వాళ్ళు లోకంలో ఇద్దరే ఉన్నారు. ఒకటి కామాక్షి పరదేవత పాదాలు పట్టుకుంటే ఆవిడ మారుస్తుంది. రెండవ వారు హనుమ మారుస్తారు. ఈ ఇద్దరి ఎందే ఆ శక్తి లోకంలో. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వక్పుటత్వంచ హనుమత్ స్మరణాత్ లభేత్. హనుమని సేవిస్తే జాడ్యం పోతుంది, అమ్మవారిని స్మరిస్తే జాడ్యం పోతుంది. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. అందుకే ఆ కామాక్షి పరదేవత యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి, ధారాపాతంగా కవిత్వము చెప్పగలడు, ఎంతటి స్థితికైనా తీసుకెళ్ళిపోతుంది. ఆవిడ అనుగ్రహం ఇక మనిషిని అద్భుతమైనటువంటి ఒక కవిగా తీసుకొచ్చి కూర్చోపెడుతుంది. అందుకే భట్టారక శబ్దం ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు. భట్టారక అన్న మాటకు అర్థం ఏమిటంటే పూజింపబడవలసిన వాడు అని, లేదా పూజింపబడదగినది. ఆవిడకే భట్టారిక అని పేరు. లలితా పరా భట్టారిక, కామాక్షి పరా భట్టారిక అని పిలుస్తాం. భట్టారిక అంటే పూజింపబడవలసిన తల్లి. ఆవిడ అనుగ్రహంతో ఎందరో భట్టారకులయ్యారు. క్రోధ భట్టారక, క్రోధము కలిగిన వాడు, కోపం ఉన్నవాడు, కానీ భట్టారకుడు. అది ఉన్నవాడు పూజనింపబడవలసిన వాడు కాడు. కానీ అంత క్రోధమున్నా కూడా లోకము చేత పూజింపబడవలసిన వాడిగా మారాడు. ఎవరు? దుర్వాసో మహర్షి. అందుకే కామాక్షి పరదేవత సమక్షంలో ఆవిడ దగ్గర కంచిలో పూజ ఎలా జరగాలి అన్నది చెప్పడానికి అధికారము పొందిన వారెవరు అంటే దుర్వాసో మహర్షి. అందుకే ఇప్పటికీ కంచిలో కామాక్షి దేవాలయానికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎడంచేతి పక్కకి తిరిగి మెట్లెక్కుతుంటే ఎదురుగుండా దుర్వాసో మహర్షి యొక్క మూర్తి ఉంటుంది. దూర్వాసుడు కాదు, అలా ఉచ్చరించకూడదు, దుర్వాసో మహర్షి ఎదురుగుండా కూర్చుని ఉంటారు. వారే కామాక్షి పరదేవత యొక్క అనుగ్రహంతో ఆర్యాద్విషతి చేశారు. వారు ఆర్యాద్విషతి అంటే 200 శ్లోకములను చెప్పారు. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత అపారమైనటువంటి కవితాశక్తి పెళ్ళుబుకుతుంది. అలాగే ఆ తల్లికి క్షేత్రపాలకుడుగా ఉండేటటువంటి వారు కూడా గొప్ప గురుస్వరూపం. మహాగురుస్వరూపాలన్నీ కూడా చిన్ముద్ర పట్టుకుంటాయి. ఇలాగా
ఇలా చిన్ముద్ర పట్టారు అంటే గొప్ప గురువు అని గుర్తు. ఆయనకి శాస్త, ధర్మశాస్త అని పేరు అయ్యప్పకి. కంచి కామాక్షి ఆలయంలో క్షేత్రపాలకుడు ఎవరు అంటే అయ్యప్ప. అందుకే కామాక్షి దేవాలయంలో ఉండేటటువంటి అయ్యప్ప చిన్ముద్ర పట్టుకోరు. క్షేత్రపాలకుడు కనుక చేతిలో కొరడా పట్టుకుంటారు. ఆయన అనుగ్రహం లేకుండా ఆయన చేత బుద్ధి శిక్షింపబడని వాడు అసలు కామాక్షి మందిర ప్రవేశం చెయ్యడు. అంతటి మహానుభావుడు. అయ్యప్ప దేవాలయంలో ఎక్కడైనా సరే మహావాక్యాన్ని పెడతారు. యజుర్వేదం చివర ఉండే మహావాక్యం తత్వమసి. తత్వమసి అంటే తత్వం అసి, అది నువ్వై ఉన్నావు. దక్షిణ దేశంలో యజుర్వేదానికి చివర ఉన్న తత్వమసి మహావాక్యమే శృంగగిరి పీఠానికి. కాబట్టి అటువంటి తత్వమసి మహావాక్యం వ్రాయబడి ఉండేటటువంటి క్షేత్రం అయ్యప్ప సన్నిధానం ఒకటే. కాబట్టి అయ్యప్ప అక్కడ క్షేత్రపాలకుడై చేతిలో కొరడా పట్టుకుని ఉంటారు. ఆ తల్లి ఎందరికో సరస్వతీ కటాక్షం ఇచ్చింది. ఆ తల్లే ఒకానొకనాడు కాళిదాస మహాకవిని అనుగ్రహించింది. ఆ తల్లే ఒకానొకప్పుడు జంబుకేశ్వరంలో వరదన్ అనబడేటటువంటి ఒక వంటవాణ్ణి అనుగ్రహించింది. కాలమేఘన్ అని పేరు మారింది ఆయనకి. నల్లమబ్బు ఎలా వర్షిస్తుందో ఆయన నోటి వెంట కవిత్వం అలా వచ్చేసింది. ఒకప్పుడు దుర్వాసో మహర్షిని అనుగ్రహించింది. ఆవిడ అనుగ్రహం కాని కలిగిందా ఇక తిరుగులేనటువంటి కవితా ధార నోటి నుండి ప్రవహిస్తుంది. కాబట్టి ఆవిడ కవిత్వం అనబడేటటువంటి సరస్వతీ కటాక్షాన్ని ఇవ్వగలదు. అదే సమయంలో శ్రద్ధని కూడా కల్పించగలదు. రెండిటిని ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఆమె కన్నుల వెంట సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం రెండిటినీ ప్రసరింపచెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన తల్లిగా పూజలు అందుకుంటూ ఉంటుంది. అటువంటి కామాక్షి దర్శనం నాకు అక్కర్లేదని మనుష్యుడిగా జన్మనెత్తినవాడు ఎవరంటాడు? ఏ మనుష్యునికైనా కావలసిందేది సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షమే. ఆ రెండు కటాక్షాలు లేనినాడు మనుష్య జన్మకి ప్రయోజనం ఎక్కడుంది? కేవలం తన చూపుల చేత అటువంటి కటాక్షములను ప్రసరింపచెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన తల్లి కామాక్షి పరదేవత. కాంచీపురంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే అసలు ఆ తల్లి దేవాలయానికే ప్రదక్షిణం చేస్తాయి. ఏవైనా కూడా ఏ శివాలయంలోనూ కూడా కంచిలో అమ్మవారు ఉండదు. ఎందుకంటే అన్ని శివాలయాలకి కలిపి ఒకటే అమ్మవారి స్వరూపం, అదే కామాక్షి పరదేవతా స్వరూపం. ఒక్క కామాక్షి దేవాలయంలో ఉన్న అమ్మవారే అన్ని శివాలయాల్లోనూ ఉన్నట్టు. అందుకే ఒక్క కాంచీపుర పరిధిలో మాత్రం ఏ శివాలయంలో పక్కన అమ్మవారు ఉండదు. రెండు, వరదరాజస్వామి యొక్క ఉత్సవం అవనివ్వండి, మహమ్మదీయుల యొక్క పీర్లు కానివ్వండి, కామాక్షి ఆలయానికి ప్రదక్షిణంగా పెడతాయి. కామాక్షి ఆలయానికి ప్రదక్షిణం చెయ్యకుండా ఏవీ వెళ్ళవు. అంత గొప్ప క్షేత్రం కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి యొక్క అనుగ్రహం కలిగినటువంటి క్షేత్రం. అటువంటి కాంచీపురంలో అమ్మవారు కూర్చున్నటువంటి తీరు, ఆవిడ ఆయుధాలు పట్టుకునేటటువంటి తీరు, ఆవిడ పట్టిన ముద్రలు లోకానుగ్రహము కొరకు మాత్రమే తప్ప ఏదో పట్టుకోవడం కోసం పట్టుకోవడం కాదు. అందుకే కామాక్షి పరదేవత దర్శనం చేస్తే చాలు. నేను మీతో ఒక మాట చెప్పాలంటే అసలు చాలామంది అంటే అటువంటి నిష్ట కలిగినటువంటి వారికి కనపడుతుంది అంటారు. కామాక్షి కన్నులు ఈ చివర నుంచి ఆ చివరి వరకు తిరుగుతాయి, రెండు కళ్ళు. కొంతమంది పరమభక్తి తత్పరులైనటువంటి వారు అమ్మవారి ముందు కూర్చున్నప్పుడు తెల్లటి కనుగుడ్డు భాగం, నల్లటి గుడ్డు కూడా అమ్మవారి విస్ఫుటంగా కనపడతాయి. కనపడినప్పుడు ఆ కళ్ళు ఇలా ఇలా ఇటువైపు చివరికి అటువైపు చివరికి తిప్పుతుంది ఆవిడ. కటాక్షం అంటారు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పరమ భాగవతోత్తములైన వారు ధ్యానం చేస్తుంటే అమ్మవారు నడిచి వెడుతున్నప్పుడు ఆమె మొలకి పెట్టుకున్నటువంటి వడ్డాణమునకు ఉన్న చిరుగంటల యొక్క శబ్దములు వినపడతాయి. పిల్లల్లో కనుక ఎలర్జీల సమస్య ఉన్నట్టయితే కనుక వాళ్ళకి ఏంటంటే రోగ నిరోధక శక్తి పెంచడానికి రకరకాల మార్గాలు ఆలోచించుకోవాలి. అంటే ఎటువంటి ఆహార పదార్థాలు ఇస్తే వీళ్ళు రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు, వేటి వల్ల ఎలర్జీలు వస్తుందనేటువంటి కూడా గమనించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం.
ఈ సమస్యను తగ్గించుకోవడానికి మనం తయారు చేస్తున్నటువంటి ఔషధంలో 2 మూలికలు ఇందాక చెప్పుకున్నాం. ఆ తర్వాత మిగిలినటువంటి మూలికలు ఏమేంటంటే, ఒకటి చందనం. ఈ చందనం మనకేంటంటే ఎలర్జీలు అవి తగ్గించడానికి, లోపల ఆ ఎలర్జీల వల్ల వచ్చేటువంటి కొన్ని మార్పుల్ని నార్మల్గా తీసుకురావడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చందనం చూర్ణాన్ని, మంచి చందనం సంపాదించుకోవాలి. ఇది కూడా ఒక సమస్యగా ఉంటుంది మనకి. మంచి చందనం చూర్ణాన్ని సంపాదించుకుని ఆ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇంకా ఈ ఔషధంలో మనం ఆఖరిగా వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే వాకుడు. తెలుగులో వాకుడు అంటారు, సంస్కృతంలో దీన్ని కంటకారి అంటారు. ఈ వాకుడికి ఏంటంటే ఎలర్జీలు తగ్గించడానికి కావాల్సినటువంటి, అంటే కఫదోషాన్ని తగ్గిస్తే కనుక ఎలర్జీలు తగ్గుతాయి. అలా కఫదోషాన్ని తగ్గించేటువంటి గుణం వాకుడులో చాలా బాగా ఉంటుంది. వాకుడు మూలిక మొత్తాన్ని, అంటే ఆకులు, పువ్వులు, కాయలు మొత్తంగా తీసుకుని దాన్ని నీడలో ఎండబెట్టేసి దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. మొత్తం ఈ 4 మూలికల చూర్ణాన్ని బాగా కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకొని దాన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే, దాదాపుగా 1 నుంచి 2 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకొని దానికి తేనెని కలిపి 3 పూట్ల కనుక పిల్లలకి ఇస్తున్నట్టయితే ఎలర్జీలు తగ్గి మళ్ళీ పిల్లలు హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా గ్రహదోషాలను ఎలా నివారింపజేసుకోవచ్చో, అనారోగ్య సమస్యలు ఎలా తొలగింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వహించటం ద్వారా స్వామి అనుగ్రహాన్ని పొంది సకల దోషాలను తొలగింపజేసుకుని చక్కటి ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం నాడు ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే అనారోగ్య సమస్యలను, అపమృత్యు దోషాలను తొలగింపజేసుకుని దీర్ఘాయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా స్వామివారికి పెరుగుతో అభిషేకం చేసినట్లయితే సంతానం లేని వారికి సంతానం కలగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే స్వామికి తేనెతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవటంతో పాటుగా అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలను పెంపొందింపజేసుకోవటానికి, లలిత కళలలో విశేషంగా రాణించటానికి కూడా అవకాశం ఉంది. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని చెరకు రసంతో కనుక అభిషేకించినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేస్తూ స్వామి యొక్క సహస్రనామాలు చదివినట్లయితే సర్వ కార్యాలలో సులభంగా జయాన్ని పొందవచ్చు. అలాగే మంగళవారం నాడు స్వామివారికి అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేసినట్లయితే వ్యవసాయదారులందరూ చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి, అదేవిధంగా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో చక్కటి విజయాన్ని సాధించటానికి, భూలాభాన్ని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని నారింజ పండ్ల రసంతో అభిషేకం చేసినట్లయితే సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా నిమ్మ పండు రసంతో స్వామిని అభిషేకించినట్లయితే జ్యోతిష శాస్త్రరీత్యా ఉన్నటువంటి అపమృత్యు దోషాలను తొలగింపజేసుకొని చక్కటి ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే లేత కొబ్బరి బొండా నీళ్లతో స్వామికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే సకల సంపదలను పొంది అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి అవకాశం ఎక్కువగా ఉంది. గంధం కలిపినటువంటి నీళ్లతో స్వామిని అభిషేకించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని అన్యోన్య వాతావరణానికి నాంది వాక్యం పలకటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా రుణబాధలతో సతమతమైపోతున్న వాళ్ళు ఎవరైనా సరే రుణబాధల నుండి బయటపడటానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి బియ్యపు పిండితో అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత ఆ బియ్యపు పిండిని కొద్దిగా ప్రసాదంగా స్వీకరించడం ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది రుణబాధల నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే కుంకుమ పువ్వు కలిపినటువంటి నీటితో మంగళవారం నాడు స్వామికి అభిషేకించినట్లయితే సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి నీటితో మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే సమస్త వ్యాధుల నుండి, సర్వ భయాల నుండి బయటపడి చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా జ్యోతిష శాస్త్రరీత్యా ఉన్నటువంటి
గ్రహదోషాలను నివారింపజేసుకోవటానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర, ప్రత్యేకించి స్వామివారు అభయహస్తాన్ని చూపిస్తున్నటువంటి చిత్రపటం దగ్గర మీ జాతక చక్రాన్ని ఉంచి ఎరుపు రంగు పూలమాలను స్వామివారి చిత్రపటానికి అలంకరించి స్వామికి ఆవు పాలను నివేదన చేయాలి. ఆ తర్వాత ఎవరైనా పేదవారికి కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలను పంచిపెట్టినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం ద్వారా జ్యోతిష శాస్త్రరీత్యా ఉన్నటువంటి సకల గ్రహదోషాలను నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా మంగళవారం నాడు స్వామి అనుగ్రహం పొందటానికి 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే అష్టైశ్వర్య సిద్ధిని పెంపొందింపజేసుకోవటానికి, కుజదోషాన్ని కాలసర్పదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ఆంజనేయ స్వామి వారిని ఏ రీతిన ఆరాధిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. వినయాన్వితః విద్యావాన్ బంధువర్గోపకారి. మఘా నక్షత్రంలో జన్మించడం ద్వారాగా వినయాన్వితులు, విద్యావంతులు, బంధువర్గ ఉపకారి, బంధువులకి ఉపకారం చేసేటటువంటి స్వభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ నక్షత్రంలో జన్మించడం, అందులో రాశినాథుడు సూర్య భగవానుడు అవటం, విద్యా విషయాలను పరిశీలన చేసినట్లయితే అత్యున్నతమైనటువంటి విద్యలలో రాణిస్తారు. ప్రధానంగా అధికార యోగం, రాజయోగం, ప్రభుత్వ అధికార పదవీ లాభాలు విశేషంగా ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్, పబ్లిక్ సర్వీస్ సంబంధించినటువంటి రంగాల్లో ఎక్కువగా రాణిస్తారు. ప్రతి పనిలో కూడా శ్రద్ధ అధికంగా ఉంటుంది. ప్రభుత్వపరమైన గుర్తింపు, అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి ధనయోగం విశేషంగా పడుతుంది. శాస్త్రరీత్యా రాజనీతి శాస్త్రం, అలాగే తత్వశాస్త్రం, తర్కశాస్త్రాన్ని కూడా చదువుకునే అవకాశం ఉంది. దాంతోపాటుగా జ్ఞాన సంబంధమైన, మత సంబంధమైన విద్యా ఉద్యోగ యోగాలు, దైవ సంబంధం, మత సంబంధం, జ్ఞాన సంబంధం, తార్కికం, ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దశానాథుడైన కేతుగ్రహము యొక్క ఫలితాలు ఇవన్నీ. కేతుగ్రహ ఫలాలు. కేతు వల్ల జ్ఞానం వస్తుంది. దైవ సంబంధమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి విజ్ఞానం విశేషంగా ఉంటుంది. ఈ కేతు ప్రభావము, రాశినాథుడైనటువంటి సూర్య ప్రభావము, అంశనాథుడైన సేనాంశ కుజ ప్రభావం. కుజ ప్రభావము మొదటి పాదం పైన ఉండటం వల్ల చురుకుగా ఆలోచించటం, తొందరగా నిర్ణయాలు తీసుకోవటం, తన తీసుకున్న నిర్ణయాలు బయటకి వ్యక్తం కాకుండా జాగ్రత్త పడటం, ఇదండి మొదటి పాదంలో ఉన్న లక్షణం. కుజవత్కేతు అని నామం. కుజుడు ఏ ఫలితాలైతే ఇస్తాడో కేతు ఆ ఫలితాలు ఇస్తాడు. కుజవత్కేతు. కేతు నక్షత్రం జ్ఞాన నక్షత్రం, మఘ పుణ్య నక్షత్రం. రాస్యాధిపతి ఆత్మకారకుడైన సూర్య భగవానుడు. విశేషమైనటువంటి ఆత్మజ్ఞానం, అంటే వారి గురించి వాళ్ళకి బాగా తెలుస్తుంటుంది. అంటే తన గురించి తనకు బాగా తెలుసు. ఎదటి వారి గురించి కంటే కూడా తన గురించి తను తెలుసుకోవడం చాలా అవసరం. తనెవరు, తను చేయవలసినటువంటి పనులేంటి, తను సాధించవలసినటువంటి అంశములేంటి, సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఏ విధంగా దైవ జ్ఞానాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేటటువంటి అమోఘమైన, అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన, శ్రేష్టమైన, ఉత్తమమైన ఫలితాలు ఈ నక్షత్రంలో కనపడుతున్నాయి. మొదటి పాదంలో ఉండటం ద్వారాగా మరింత విజ్ఞానము, వినయము ఈ రెండూ ఉంటాయి. విచక్షణాయుతమైనటువంటి వాక్కులు ఉంటాయి. శుభయోగాలను కనుక మనం పరిశీలించినట్లయితే శుభ కార్యక్రమాల్లో ధరించవలసినటువంటి అదృష్ట వర్ణము కుంకుమ లేదా లేలేత గులాబీ రంగు, సూర్య భగవానుడికి సంబంధించినటువంటి వర్ణం అన్నమాట. అలాగే శుభ కార్యక్రమాలు చేయాలంటే అదృష్టాన్ని ఇచ్చేటటువంటి వారం ఆదివారం. ఏ పనులు చేయాలన్నా ఆదివారం నాడు చేసేటటువంటి పనులు విశేషమైనటువంటి శక్తినిస్తాయి, దీర్ఘాయుర్దాయాన్ని కూడా ప్రసాదిస్తాయి. ఇక మొదటి పాదంలో జన్మించడం ద్వారాగా అంశానాథుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఉపాసన ఎంతగానో రక్షిస్తుంది. మొదటి పాదంలో జన్మించడం ద్వారాగా
కుజుడికి సంబంధించిన వర్ణము ఎరుపు విశేషంగా యోగిస్తుంది. అలాగే వారం మంగళవారం కూడా కలిసి వస్తుంది. సాముదాయికంగా రాశి యొక్క అధిపతి వర్ణాన్ని అలాగే ఆ యొక్క వారాన్ని మనం తీసుకుంటాం. సూర్య భగవానుడి యొక్క ఆరాధన కూడా విశేషంగా కనపడుతోంది. మఘా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది మొదలైన అంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. కీళ్లవాతం నివారణకు ఉపకరించే పవన ముక్తాసనం. పంచప్రాణాలలో అపాన ప్రాణం ఒకటి. ఇది ఉదరంలో క్రింది వైపున ఉంటుంది. ఈ ఆసనంలో కడుపులోని వాయువు సహజంగా బయటపడుతుంది కాబట్టి దీనికి పవన ముక్తాసనం అని పేరు. కీళ్లవాతం నివారణకు ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. నేలపై వెల్లకిలా పడుకోవాలి. కాళ్లను తిన్నగా చాచాలి. 2 మడమలను వేళ్లను కలిపి ముందుకు లాగి ఉంచాలి. 2 చేతులను శరీరంతో పాటు బిగించాలి. ఎడమ కుడి మోకాళ్లను ముడవాలి. 2 చేతుల వేళ్లను ఒకదానితో ఒకటి అల్లి మోకాలుపైన ఉంచి శ్వాసను నింపి మోకాళ్లని ముఖం వైపుకు లాగాలి. శ్వాసను బయటకు వదులుతూ మోకాళ్లను చుంబించాలి. వీలైనంతసేపు ఈ స్థితిలో ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల మణిపూర చక్రం చైతన్యవంతమవుతుంది. ఈ ఆసన సాధన వల్ల కీళ్ల నొప్పులు, కీళ్లవాతం తగ్గుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నిత్య జీవన విధానంలో వాస్తుశాస్త్రం ప్రముఖ పాత్ర వహించింది. ఒక గృహాన్ని కట్టి ఆ గృహంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ గృహ వాతావరణం ఆ ఇంటి యజమానికి, ఆ గృహంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆనందతత్వాన్ని ప్రసరింపజేయాలి. గృహంలో ఆనందతత్వ వాతావరణం ఎక్కువగా ఉండాలి అంటే వాస్తుశాస్త్రరీత్యా కట్టినటువంటి గదుల నిర్మాణంలో ఎటువంటి దోషపు ఇష్టాలు ఉండకూడదు. అలాగే బ్రహ్మస్థానం చాలా చక్కగా నిర్మాణం చేసిన పిదప ఇంటి గోడలకు వేసినటువంటి రంగుల మేలి కలయిక కూడా ఇంటిలోని వారికి ఆహ్లాదతత్వాన్ని ప్రసరింపచేస్తుంది. రంగుల్లో ఎక్కువగా సుఖప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదించేది అత్యంత విలువైనది తెలుపు రంగు అయినప్పటికీ అందంగా మరింత ఇనుడింపచేసేటువంటి విధి విధానంలో వివిధ రకాలైనటువంటి రంగులు మన జీవితానికి చక్కటి ఆహ్లాదాన్ని గృహ వాతావరణ రీత్యా కలిగింపచేస్తున్నాయి. మీ గృహంలోని బెడ్రూమ్లో తప్పనిసరిగా నైరుతి మూల ఆకాశపు వన్నె కలిగినటువంటి రంగు మీ బెడ్రూమ్కు గోడలకు వేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎరుపు రంగు మాత్రం వాడకూడదు. ఎరుపు రంగు బల్బు కూడాను మీ యొక్క పడక గదిలో ఉండటం అంత శ్రేయోదాయకం కాదు. ఆకుపచ్చ, పసుపచ్చ, తెలుపు రంగు బల్బులు ఉపయోగించండి. నీలిరంగు కూడాను చాలా చక్కటి విశిష్టవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తుంది. మీ యొక్క పడక గదిలో ఆ యొక్క మంచం ఏర్పాటు చేసేటువంటి విధి విధానంలో కూడా 4 వైపులా కూడాను ఖాళీ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. అంటే 4 పక్కలా కూడాను దిగే విధి విధానం సర్వశ్రేయోదాయకవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణ దిశలో తలగడ పెట్టడం, తూర్పు దిశలో తలగడ పెట్టడం సర్వవిధ శ్రేయోదాయకమే. పడమర దిశ కూడా ఉపయోగిస్తాం. అయితే ఉత్తర దిశలో మాత్రం
ఎటువంటి పరిస్థితుల్లో తల ఉంచి నిద్రించరాదు అనేటువంటి సూత్ర ప్రాతిపదిక తప్పనిసరిగా గుర్తిరగాలి. ఇంటి యజమాని ఎప్పుడూ నైరుతి గదిలోనే నిద్రించటం సర్వశ్రేయోదాయకంగా చెప్తాం. ఇక వంటగది దగ్గరికి వచ్చేటప్పటికల్లా వంటగదిలో ఎప్పుడూ కూడా ఎరుపు రంగు వన్నె సర్వశ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. అరుణోదయ కిరణ కాంతి తత్వం ఆ వంటగదిలో కనిపించాలి. అందుచేత ఎరుపు రంగు బల్బు ఎల్లప్పుడూ వెలిగే విధంగా ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. వంటగదిలో కూడాను చక్కటి సహృత్కరమైనటువంటి వాతావరణం పొడచూపటానికి వీలుగా తూర్పు వైపు కిటికీని, దక్షిణ వైపు కిటికీని తెరిచి ఉంచండి. గాలి వెలుతురు చక్కగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. ఇంటి ఇల్లాలు తూర్పు తిరిగి వంట చేయటం, ఆ వంటగదిలోనే వివిధ రకాలైనటువంటి వంటకు ఉపయోగించేటువంటి సామాన్లతో పాటుగా ఫ్రిడ్జు, గ్రైండర్సు ఇవన్నీ వాస్తుశాస్త్రరీత్యా పడమర లేక దక్షిణ దిశలో అమర్చే విధంగా అమర్చుకోవటం సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మీ దేవతా మందిరం చక్కటి దైవశక్తి తత్వంలో ఇనుమడింపచేసుకోవటానికి పసుపు పచ్చ లేక ఆకుపచ్చ రంగు మీ గోడలకు వాడినట్లయితే అక్కడ దేదీప్యవంతమైనటువంటి దైవచింతన తత్పరతో పాటుగా మనస్సు త్రికరణ శుద్ధి కలిగింపచేసుకోవటానికి వీలుగా మీరు ఆ గోడలకు ఆ రంగులు వాడటం సర్వశ్రేయోదాయకం. మీ యొక్క పూజా మందిరంలోని గోడలకు చక్కటి దైవ సమంతమైనటువంటి స్వస్తిక్ ఓంకార గుర్తులతో కూడినటువంటి టైల్స్ చక్కగా అమర్చుకోవటం కూడా సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. పూజా మందిరం ఈశాన్యం మూలగా కాకుండా కొద్దిగా పక్కకు జరిపి గోడకు తూర్పు గోడకు ఆనుకోకుండా ఉండేటువంటి రీతిలో మీరు చక్కటి పూజా మందిరాన్ని ఏర్పరచుకోవచ్చు. అది కూడా పాలరాతితో చేసినటువంటి పూజా మందిరం సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. పాలరాయి మీ చెంత, అదృష్టం మీ ఇంట అన్నాం కాబట్టి ఆ పాలరాతి మందిరంలోనే అమర్చేటువంటి తీరుతెన్నుల విధి విధానంలో కూడా పరమేశ్వర కుటుంబం ఈశాన్యమూల ఉండేటట్టుగా అమర్చుకొని పూజా మందిరంలో గృహానికి అత్యంత విలువని శక్తిని ప్రసాదించే దక్షిణావృత శంఖం తప్పనిసరిగా మీ పూజా మందిరంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. ఆ దక్షిణావృత శంఖంలో నీటిని ఉంచి చక్కటి పువ్వుని ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఆగమనం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. మీ పూజా మందిరంలోని లక్ష్మీదేవి యొక్క పటానికి పద్మపూసల మాల తప్పనిసరిగా అలంకరించండి. ఆ పద్మప్రియ మీ గృహంలో స్థిర నివాసినిగా ఉండి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. మీరు ఉపయోగించే పూజా మందిరంలోని ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి వివిధ రకాలైన దేవీ దేవతా సేవకు ఉపయోగించేటువంటి వివిధ పదార్థాలన్నీ కూడా పరిశుభ్రవంతమైనటువంటి ప్రభావంతో ఉండేటట్టుగా ఆ సామాన్లన్నింటినీ కూడాను దాచిపెట్టేటువంటి అర ఎక్కువగా పడమర లేక దక్షిణ దిశలో ఉన్న అరమార్లలో మాత్రమే ఉంచే తీరులో ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. గంగా అనేటువంటిది చాలా పరమ పవిత్రవంతమైంది కాబట్టి మీరు కాశీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నటువంటి గంగను పరమ పవిత్రంగా భావిస్తూ మీ పూజా మందిరం పక్కనే ఉంచండి. అలా గనక గంగ ఇంటిలో ఉంటే శ్రేయోదాయకవంతమైనటువంటి విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ గృహాన్ని ఎల్లవేళలా కూడాను సంరక్షిస్తాయి. అంటే ఇంటిలో తెలిసి తెలియక చేసినటువంటి ఆ యొక్క అపచారాలు ఉంటే
అవి కూడా ప్రక్షాళనం చేసుకోవడానికి గంగ సహకరిస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు చూద్దాం. కీళ్లవాతం నివారణకు వీరభద్రాసనం కూడా ఉపయోగపడుతుంది. నిల్చొని ఓ కాలుని బాగా వెనక్కి చాపాలి, మరో కాలుని ఎల్లాకారంలో ముందుకు వంచాలి. రెండు చేతుల్ని కలిపి కొక్కెంలా ముందుకు చాపి పట్టుకోవాలి. ఈ స్థితిలో శిరస్సు రెండు మోకాళ్ల మధ్య ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల కీళ్ల మధ్యలో ఉండే కందెన లాంటి గుజ్జు సమతుల్యమవుతుంది. కీళ్ల అరుగుదల తగ్గుతుంది. కీళ్ల నొప్పులు, కీళ్లవాతం క్రమేపీ తగ్గుముఖం పడతాయి.